రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రకటన యూరోప్ దేశాలను విలవిలా వణికిస్తోంది. డెడ్లీ ఒరేష్నిక్ ని యుద్ధ క్షేత్రంలోకి తరలించినట్టు తెలిపాడు. ఒరేష్నిక్ అనేది అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఇంటర్మీడియట్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్. దీన్ని ప్రయోగిస్తే మాక్ 10 స్పీడ్తో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. 4000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఒరేష్నిక్ తుక్కు చేస్తుంది. మాక్ 10 స్పీడ్ కారణంగా ఒరేష్నిక్ క్షిపణిని గుర్తించడం ఇంపాసిబుల్. ఇవే కాదు, క్షిపణి వాహక నౌక ప్రిన్స్ పొజార్స్కీ సహా కొత్త సబ్మరైన్లు, మరో 19 యుద్ధ నౌకలను నేవీలోకి రష్యా చేర్చింది. వీటితో పాటు క్రూయిజ్ మిసైల్, బ్యురావెస్నిక్, నీటి అడుగున ప్రయాణించే డ్రోన్ పొసైడన్ను క్రెమ్లిన్ విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆయుధాలు యూరోప్ని ఎందుకు భయపెడుతున్నాయి? పుతిన్ యుద్ధానికి దిగితే యూరోప్ విధ్వంసం తప్పదా? ఏ నగరాలను ఎన్ని నిమిషాల్లో ఒరేష్నిక్ ధ్వంసం చేస్తోంది? లెట్స్ వాచ్. యూరోప్ను భయపెడుతున్న వెపన్ ఏది? ఓరిష్నిక్ను యాక్షన్లోకి పుతిన్ దించాడా? యూరోప్పై యుద్ధానికి రష్యా రెడీ అవుతోందా? యూరోప్ దేశాల్లో వణుకు మొదలైంది. డెడ్లీ పవర్ఫుల్ ఆయుధాలను యుద్ధరంగంలోకి తీసుకొచ్చేందుకు రష్యా కౌంట్డౌన్ మొదలుపెట్టింది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు యూరోప్ దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా చేశాయి. 2025 చివరి నాటికి ఓరిష్నిక్ క్షిపణిని సైన్యంలోకి ప్రవేశపెడుతున్నట్లు పుతిన్ స్పష్టం చేశాడు. ఈ ప్రకటనతో యూరోప్ దేశాల్లో కలకలం రేగింది. అంతేకాదు, ఓరిష్నిక్ ఎంట్రీ ప్రపంచ వ్యూహాత్మక ముఖ చిత్రాన్నే మార్చివేస్తోంది. ఓరిష్నిక్ క్షిపణిని 2024 నవంబర్లో యుద్ధంలో ప్రయోగించినట్లు పుతిన్ వెల్లడించారు. ఈ మిసైల్ పేరు వింటే యూరోప్ దేశాలు ఎందుకు ఉనికిపోతున్నాయి? ఓరిష్నిక్ అనేది అణ్వస్త్ర సామర్థ్యమున్న ఇంటర్మీడియట్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్. దీన్ని ప్రయోగిస్తే మాక్ 10 స్పీడ్తో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. 4000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఓరిష్నిక్ తుక్కు చేస్తుంది. మాక్ 10 స్పీడ్ కారణంగా ఓరిష్నిక్ క్షిపణిని గుర్తించడం ఇంపాసిబుల్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా దీన్ని గుర్తించలేవు. అయితే ఈ ఆయుధాన్ని రష్యా కేవలం ఉక్రెయిన్ కోసం అభివృద్ధి చేసింది అనుకుంటే పొరబడ్డట్టే. ఓరిష్నిక్ వెనక ఉన్న సందేశం చాలా లోతైంది. ఇంకా చెప్పాలంటే ఊహించిన దానికంటే చాలా విస్తృతమైంది. యూరోప్లోని ఏ ప్రాంతాన్నైనా ఈ డెడ్లీ న్యూక్లియర్ మిసైల్ విధ్వంసాన్ని సృష్టించగలదు. ఓరిష్నిక్ క్షిపణితో లండన్, బ్రసెల్స్, బెర్లిన్, ప్యారిస్తో సహా యూరోప్ దేశాల్లోని ఏ రాజధాని నగరమైనా సరే రష్యన్ మిలిటరీకి అందుబాటులోకి వచ్చినట్టుగా అయింది. ఒక బటన్ నొక్కితే నిమిషాల్లో ఆయా నగరాలను ఓరిష్నిక్ బూడిద చేయడం ఖాయం. సైనిక స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలు, రాజకీయ లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యం ఓరిష్నిక్ మిసైల్స్కుంది. ఇప్పుడు ఈ మిసైల్ భయం యూరోప్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది యూరోప్ రక్షణ విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఓరిష్నిక్ వంటి ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన యారో 3 మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థను కొనుగోలు చేయడానికి జర్మనీ హడావుడి చేసింది. మరోవైపు రష్యా భూభాగంలో సుదూర లక్ష్యాలపై దాడి చేసేందుకు ఉక్రెయిన్కు బ్రిటన్ మద్దతిచ్చింది. ఇప్పుడు ఈ దేశం తన గొంతును మార్చింది. మునపటి కంటే ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నిజానికి ఇది రష్యా వేసిన మరో వ్యూహాత్మక ఎత్తుగడ. ఓరిష్నిక్ను నాటో సరిహద్దుల్లో ఉన్న బెలూరస్లో ఓరిష్నిక్ ఆయుధాన్ని మోహరించి పుతిన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. బెలూరస్లో ఓరిష్నిక్ను నిల్వ చేసి నాటో దేశాలను భయాందోళనలోకి పుతిన్ నెట్టేశాడు. డిసెంబర్ 15న ఓరిష్నిక్ కార్యకలాపాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు బెలారూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో స్పష్టం చేశాడు. యుద్ధమేం ఎదురితే 2వ శ్రేణి దళాలుగా బెలారూస్ ముందుగా స్పందిస్తుందని తేల్చి చెప్పాడు. రష్యా కోసం తాము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని లుకషెంకో వెల్లడించాడు. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత రష్యా అభివృద్ధి చేసిన తొలి ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ క్షిపణి ఓరిష్నిక్. ఈ క్షిపణి హైపర్సోనిక్ రీఎంట్రీ వెహికల్ సహాయంతో పనిచేస్తూ ఉంటుంది. ఒకేసారి పలు లక్ష్యాలను విడివిడిగా ఛేదించగల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికుంది. ఈ వార్ హెడ్లు గాల్లో ప్రయాణిస్తున్నప్పుడే తమ దిశను కూడా మార్చుకోగలవు. శత్రువులు ఊహించిన కోణాల్లో నుంచి లక్ష్యాలపై దాడి చేసి అత్యంత ఖచ్చితత్వంతో పెను విధ్వంసాన్ని సృష్టించడం దీని ప్రత్యేకత. ఓరిష్నిక్ క్షిపణిలో సాధారణ పేలుడు పదార్థాలతో పాటు అణుబాంబులను అమర్చవచ్చని మాస్కో స్పష్టంగా చెప్పింది. అయితే ఇక్కడే అసలైన భయంకరమైన విషయం ఉంది. ఓరిష్నిక్ మోసుకెళ్తోంది అణ్వాయుధమా, సాధారణ ఆయుధమా అనేది లక్ష్యాన్ని చేరుకునే వరకు శత్రువులు తెలుసుకోవడం అసాధ్యం. 2024 నవంబర్లో ఉక్రెయిన్లోని పారిశ్రామిక కేంద్రంపై తొలిసారి దాడి చేసి ప్రయోగాత్మకంగా యుద్ధరంగంలో ఓరిష్నిక్ క్షిపణిని రష్యా పరీక్షించింది.
పోలాండ్లోని ఏ వైమానిక స్థావరాన్నైనా సరే కేవలం 11 నిమిషాల్లో ఓరెష్నిక్ బూడిద చేస్తుందని రష్యన్ ప్రభుత్వ మీడియా గర్వంగా ప్రకటించింది. అంతేనా, బ్రసెల్స్లోని నాటో ప్రధాన కార్యాలయాన్ని 15 నిమిషాల్లో ధ్వంసం చేస్తుందని తెలిపింది. ఓరెష్నిక్ క్షిపణిని యూరోప్ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ క్షిపణి ఎంట్రీతో అమెరికా ఇప్పటికే కౌంటర్ చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పుతిన్ హెచ్చరించినట్టుగా అసలైన యుద్ధానికి టైం టిక్ టిక్ మంటోంది. ఇప్పటికీ ఉక్రెయిన్కు సైనిక రక్షణ కూటమి నాటో నుంచి భారీగా ఆయుధాలు అందుతున్నట్టుగా రష్యా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్కు నాటో దేశాలు సలహాదారులను, ట్రైనర్లను, కిరాయి సైనికులను పెద్ద ఎత్తున పంపుతున్నట్లు మాస్కో మండిపడుతోంది. గూఢచార సమాచారాన్ని అందించి రష్యాలో ఎక్కడ దాడి చేయాలో, ఎలా దాడి చేయాలో అనేది ఉక్రెయిన్కు స్వయంగా నాటో ఆదేశిస్తున్నట్లు క్రెమ్లిన్ విమర్శిస్తోంది. ఇలాంటి సవాళ్ల నేపథ్యంలోనే తమ దళాలు అత్యున్నత పోరాట పటిమను ప్రదర్శిస్తున్నట్టు పుతిన్ స్పష్టం చేశారు. శత్రువుల కుట్రలను అడ్డుకునేందుకు నిరంతరం రష్యా సైనిక సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు క్రెమ్లిన్ బాస్ వివరిస్తున్నారు. నిజానికి గత కొన్నేళ్లుగా రష్యా భారీగా సాయుధ దళాలను బలోపేతం చేసే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తోంది. కేవలం ఆయుధాలే కాకుండా కమాండ్ వ్యవస్థ, శిక్షణ పద్ధతులను రష్యా సమూలంగా మార్చివేస్తోంది. రష్యా తన సొంత ఆయుధ తయారీ సామర్థ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన పెంచుకుంటోంది. రక్షణ రంగంలో తయారీ, సాంకేతిక ప్రక్రియలను వేగంగా పునర్వ్యవస్థీకరించుకుంటోంది. ప్రస్తుతానికి సైన్యానికి అత్యవసరమైన ఆయుధాలను భారీ స్థాయిలో మాస్కో ఉత్పత్తి చేస్తోంది. రక్షణ, పారిశ్రామిక రంగం, సైన్యానికి మధ్య ఉన్న సమన్వయం కారణంగా ఆర్మీ, నేవీకి అత్యాధునిక ఆయుధాలు, లేటెస్ట్ యుద్ధ పరికరాలు ఎప్పటికప్పుడు అందుతున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఫోర్స్కు అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగల మిసైళ్ల వ్యవస్థలు, ఆర్టిలరీ యూనిట్లతో పాటు సూయిసైడ్ డ్రోన్లు, లేటెస్ట్ రోబోటిక్స్ అందుబాటులోకి మాస్కో తెస్తోంది. వైమానిక దళాల విషయానికొస్తే శత్రువుల సిగ్నల్ జామింగ్ వ్యవస్థలను సైతం తట్టుకుని అత్యంత సమర్థవంతంగా పనిచేయగల గైడెడ్ మిసైళ్లు, ఆధునిక ఏవియేషన్ బాంబులను సైన్యానికి రష్యా అందిస్తోంది. గత కొద్ది కాలంగా రష్యా ఆయుధ ఉత్పత్తి, యుద్ధక్షేత్రంలో సైన్యం దూకుడు వ్యూహాత్మకంగా తీవ్రతరమైంది. ప్రధానంగా ఈ ఏడాది నౌకాదళాన్ని మాస్కో మరింత బలోపేతం చేసింది. వ్యూహాత్మక క్షిపణి వాహక నౌక ప్రిన్స్ పొజార్స్కీ సహా కొత్త సబ్మెరైన్లు, మరో 19 యుద్ధ నౌకలను నేవీలోకి రష్యా చేర్చింది. వీటితో పాటు అపరిమిత శ్రేణి కలిగిన క్రూయిజ్ మిసైల్ బ్యూరా వెస్ట్నిక్, నీటి అడుగున ప్రయాణించే డ్రోన్ పొసైడాన్ను క్రెమ్లిన్ విజయవంతంగా పరీక్షించింది. ఇవి 2 అణు ఇంధన శక్తితో పనిచేస్తాయి. ఈ అత్యాధునిక ఆయుధాలు ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైనవిగా, సాటిలేనివిగా పుతిన్ పేర్కొంటున్నారు. ఇవి రష్యా వ్యూహాత్మక భద్రతను కాపాడమే కాదు, రాబోయే దశాబ్దాల పాటు ప్రపంచ వేదికపై మాస్కోను సుస్థిరం చేస్తాయంటున్నాడు రష్యా అధ్యక్షుడు. ఇలాంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను నిరంతరం అభివృద్ధి చేస్తామని పుతిన్ స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా ఆయుధ తయారీలో రష్యా మాత్రం దూకుడు కనబరుస్తోంది. ఈ దూకుడే యూరోప్ను కలవరబెడుతోంది. ఉక్రెయిన్ శాంతి చర్చలు ముందుకు సాగడం లేదు. ఆక్రమిత భూభాగాలను తమకు అప్పగించాల్సిందే అని పుతిన్ పట్టుబడుతున్నాడు. కానీ ఆ భూభాగాలను వదులుకునేదే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాదిస్తున్నాడు. మరోవైపు యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే నెక్స్ట్ టార్గెట్ తామే అని యూరోప్ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే పుతిన్ ప్రకటిస్తున్న ఆయుధాలతో వణికిస్తున్న ఆయా దేశాలు వాటిని అడ్డుకునే ఆయుధ వ్యవస్థల కోసం ప్రయత్నిస్తున్నాయి. యూరోప్తో పుతిన్ యుద్ధానికి దిగితే ఈ కొత్త ఆయుధాలను ప్రయోగించే ప్రమాదం ఉంది. అందుకే యూరోప్ దేశాలు తీవ్రంగా భయపడుతున్నాయి. అయితే యూరోప్పై పుతిన్ దాడి చేస్తాడా లేదా అన్నది మాత్రం చెప్పలేం. ఎప్పుడు ఏదైనా జరగచ్చు.